బాపులపాడు మండలం వీరవల్లి సచివాలయం 2 పరిధిలో నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డుల వల్ల కలిగే ఉపయోగాలను అనేక రకాల వ్యాధులకు వైద్య సేవలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో మందికి ఉపయోగపడుతుందని ముఖ్య అతిథులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై నగేష్, వీరవల్లి గ్రామ పార్టీ కన్వీనర్ గూడవల్లి రత్న సుధాకర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడేబోయిన బాబీ, ఆత్మూరి బాలాజీ, సచివాలయ కన్వీనర్లు మోల్ల ఆంజనేయులు, కాటుమూల పండు, హెల్త్ సూపర్వైజర్లు ప్రదీప్, మంగతాయారు, గండి చిన్నారావు, గ్రామ సెక్రటరీ శ్యామలరావు, ఏఎన్ఎం నాగమణి, సిహెచ్ఓ సుకన్య, పండు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బాగుంటుంది స్కూల్ నాడు స్కూల్ బాగుండే పిల్లలు ఒకప్పుడు ఎలా ఉంది వాళ్ళ స్కూల్ పిల్లలు కూడా రాగిజామని ఫుడ్ కానీ ఒకసారి మీరు పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్ పేరెంట్స్ స్కూల్ కంపెనీ పోవాలని చెప్తారు. ఆయన ఉద్దేశం మొత్తం పిల్లలు చదువుకోవాలి మెయిన్. నిన్న ట్యాబ్లు కూడా ఇచ్చారు. నిన్న చెప్పిన సందర్భంలో 8th క్లాసు బోర్డులు కానీ ప్రతి పేదవాళ్ళు చదువుకుంటే అభివృద్ధి మనిషి జగన్మోహన్. అందుకని ఎంత ఖర్చు పెట్టినా ముందు చదువుకు విద్యకి రావడం 5 లక్షలు ఉండేదమ్మా. 5 లక్షలు ఉంటే మన హాస్పిటల్కి వెళ్తే కొంచెం పెద్ద జబ్బులు ఉంటాయి. లేదా మీరు పెట్టుకోవాలి, మీకు ఇంటే వస్తుంది. మన ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. మీరు ఏ పనికి వెళ్ళి ఇల్లు జరగాలన్నప్పుడు ఆయన రోజు 50 రూపాయలు లెక్క మీకు డాక్టర్ సిబ్బందిని పెట్టి మీ అకౌంట్లో డబ్బులు కూడా వేస్తారు. మాకు హాస్పిటల్ చిన్న కాకుండా కూడా ఇంట్లో ఉండి పని చేసుకోలేని ఉద్యోగంతో జగన్మోహన్